పాత నిబంధనలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రవక్తలు రెండు రకాలు మనకు కనిపిస్తున్నారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలని. పెద్ద ప్రవక్తలు అంటే ఆత్మీయంగా పెద్దోళ్ళని, చిన్న ప్రవక్తలు అంటే ఆత్మీయంగా చిన్నోళ్ళని కాదు అర్థము. వాళ్ళు రాసిన ప్రవచనం అంటే పుస్తకాలు పెద్ద ఉంటే పెద్ద ప్రవక్తలు అన్నారు. ఉదాహరణకి యెషయా, ఇర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. వాళ్ళు రాసిన పుస్తకాలు చిన్నవి అయితే ఓబద్యా ఇలాంటివి చిన్న ప్రవక్తలు అన్నారు. దాంట్లో ఆమోస్ కూడా. వారు దేవుని ప్రజలైన వారికి, ఇశ్రాయేలీయులకు రకరకాలుగా దేవుని నామాన్ని బట్టి పెందల కడ లేచి ఆయన ప్రవక్తల్లో పంపుచూ వచ్చిన వాక్యంలో చెప్పబడినట్లు వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చినారు. ఈ ఆమోసు గ్రంథం అసమానమైనది. 5 కారణాలు నేను మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తా. ఆసక్తి ఉన్నవాళ్ళు వినాలని మనవి చేస్తున్నా. ఆమోసు అనగా బర్డన్ బేరర్, భారం భరించువాడు. మన కొత్త నిబంధనలో ఆమోసు యేసుక్రీస్తు ప్రభువే. మన భారాలు ఎవరు భరిస్తారు? యేసు ప్రభు తప్ప. భర్త భరించలేడు, భార్య భరించలేరు, పిల్లలు భరించలేరు, ఇరుగు పొరుగు వారు ఎవరు భరించలేరు. ఒక యేసునాథుడు మాత్రమే మన భారాలన్నీ భరించగలిగిన వాడు. కనుక ఆయనే మన పరలోకపు ఆమోసు. ఇప్పుడు ఈ ఆమోసు గ్రంథం ప్రాముఖ్యమైనదని తెలియచేయటానికి బహుశా 5 కారణాలు ఈ వాక్యంలో మనం చూడవచ్చు. మొదటిది ఏంటంటే, ఈజ్ ఎ నాన్ లోకల్ ప్రాఫిట్ ప్రాఫెసైజింగ్ టు ద నాన్ లోకల్ పీపుల్. ఆయన స్థానికుడు కాదు, స్థానికేతరుడు, కానీ స్థానికులకు పరిచయం చేయడానికి పూనుకున్నాడు. సాధారణంగా ఈ దినాల్లో మనకి ఎక్కువ ఇది వచ్చింది, లోకలా నాన్ లోకలా. నువ్వు నాన్ లోకల్ కదా, రావద్దు. అండ్ దెర్ ఈజ్ నో లోకల్, నాన్ లోకల్ ఇన్ ద గాడ్స్ హౌస్. వీఆర్ గ్లోబల్ పీపుల్. మనం సార్వత్రికానికి చెందిన వాళ్ళము. స్థానికులు, స్థానికేతరులు అని ఏం లేదు. ఈయన మరి స్థానికేతడు కదా. అంటే ఉత్తర ప్రాంతంలో ఉన్నవాడు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించినాడు. ఆయన ప్రజలు ఆయన ప్రవచనాన్ని, వాక్యాన్ని అంగీకరించినాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. స్థానికతను బట్టి విభేదాలు పుట్టించడం కూడా దేవుని వాక్యానికి భిన్నం. కనుక అలాంటి ప్రయత్నం చేయకూడదు. ఆమోసు మనకు నిలువెత్తటి నిర్వచనం. స్థానికేతరుడు స్థానికులకు దేవుని ప్రవచనాన్ని అందించినాడు. రెండవది, ఈ ఆమోసు గ్రంథంలో ఆమోసు తిరిగి 3:4 అనే పదాలు అక్కడ పాపానికి సంబంధించి వాడుతూ వచ్చినాడు. చూడండి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు 1:3. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం. 6వ వచనం. గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషం. 9వ వచనం. తూరు 3 సార్లు 4 సార్లు చేసిన 11వ వచనం. ఎదోము 3 సార్లు 4 సార్లు. ఇలాగ దాదాపు మొదటి అధ్యాయంలో 8 సార్లు 3 సార్లు 4 సార్లు 3 సార్లు 4 సార్లు అని రాస్తూ వచ్చినాడు. 3, 4 అనే రాశాడు. 2, 3 అని ఎందుకు రాయకూడదు? 5, 6 అని ఎందుకు రాయకూడదు? 3 సార్లు 4 సార్లే దోషం చేశారా? ఇది అనాలజీ. అనాలజీ అంటే ఒక పోలిక మాదిరి. నీకు ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలా అని అంటాం. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మనిషికి ఒక మాట ఒకే దెబ్బ కొడతారా? మనిషికి కూడా ఒకేసారి చెప్తారా? 2-3 సార్లు చెప్తారు. సామెత ఎలాగొచ్చింది, మనిషికి ఒక మాట అని. ఒకసారి కాదు, 2-3 సార్లు మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ 3, 4 అనేది కూడా ఒక అనాలజీ. 3, 4 కలిపితే ఎంత అవుద్ది? 7 అవుతుంది. 7 అంటే ఏంటి? పరిపూర్ణం. దేంట్లో పరిపూర్ణం? మంచితనంలో కాదు, పాపంలో పరిపూర్ణం. తూరు పాపంలో పరిపూర్ణం, గాజా పాపంలో పరిపూర్ణం, దమస్కు పాపంలో పరిపూర్ణం. పాపంలో మనుషులు పరిపూర్ణంగా ఉన్నారు అని ఆమోసు దీన్ని తెలియచేస్తున్నాడు. మనకు బైబిల్ అందమైంది ఎందుకంటే ఇది పాపాన్ని చూపించడం మాత్రమే కాదు, పాప విముక్తిని కూడా మనకు చూపిస్తుంది. అలాంటి పాపములో, దోషములో భరించిన దోషాల చేత కొట్టబడుతున్న మానవ జాతికి దోషాన్ని తీసివేయట కొరకే దోషము లేని దేవుడు యేసు ఈ భూమి దగ్గర దిగి వచ్చాడని తెలియచేయటానికి ఆమోసు చేసిన గంభీరమైన ప్రయత్నమే ఆమోసు గ్రంథం. మూడవది, ఆమోసు ఒక పశువుల కాపరి, మేడిపళ్ళు ఏరుకునేవాడు. ఈ వాజ్ ఏ లే ప్రాఫిట్. సాధారణంగా చదువు సంధి లేని వాళ్ళని మనం అంగీకరించాం. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళకేమొచ్చు వీళ్ళకేమొచ్చు అని అంటాం. కొన్నిసార్లు వాళ్ళు అలాగే కూడా ప్రవర్తిస్తుండొచ్చు.
ఈయనకేమీ కాలేజీలకు వెళ్ళలేదు, సెమినార్కి వెళ్ళలేదు, మోషేలాగా ప్రత్యక్షత కాలేదు, మోషే అంత చదువు లేదు, దానియేలు అంత చదువు లేదు, తర్వాత ఇంకా గొప్ప ప్రవక్తలుగా పిలువబడుతున్న వాళ్ళంతా లేదు, మరి దావీదు లాంటి గొప్ప పిలుపు కూడా లేదు. సామాన్యంగా పరిచర్య జరిగిస్తున్నప్పుడు, ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు, అమ్మ నాన్నగారికి సహాయం చేస్తున్నప్పుడు దేవుడు ఆయన పిలిచినాడు. భగత్ సింగ్ గారు కూడా ఎక్కువ నమ్మేది ఏంటంటే, నాట్ ద ట్రైనింగ్ బట్ ద కాల్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ ద డెసిగ్నేషన్ బట్ ద డివైన్ కాల్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ప్రభు మనల్ని పిలుస్తున్నాడా లేదా, అది చాలా ప్రాముఖ్యము. మనం కోర్సెస్ అంటే థియలాజికల్ కాలేజెస్లో, సెమినరీల్లో కోర్సులు చేయడము, బీటెత్, సీటెత్, ఎంటెత్, ఇవన్నీ కోర్సులు చేయడము, దానికంటే ప్రభు యొక్క పిలుపు ప్రాముఖ్యము అని భగత్ సింగ్ గారు గుర్తించినాడు. అలాగే చేసినాడు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేస్తున్నారు. అడ్డపైన వాళ్ళందరూ ఊరికే డ్రెస్ వేసుకొని సంచి పట్టుకొని పోతా ఉన్నారు. ఎందుకంటే ప్రభు మమ్మల్ని కూడా పిలిచినాడు. మమ్మల్ని మీకు తెలుసు కదా, లోకమంతా చూస్తానన్నారు. వీధికి ఒక ఇలాంటివి వెలిచినాయి, పుట్టుగొడుగులు లాంటివి వెలిచినాయి. ఇప్పుడు ప్రభు పిలిచిన వారు దేవుడి సేవ చేస్తున్నప్పుడు దేవుడు వారికి అభిషేకం, కృపానుగ్రహించి నడిపిస్తూ వచ్చినాడు. ఆమోసు అలాంటి ఒక గొప్ప ప్రభువు పిలిచిన ఒక సామాన్యమైన వ్యక్తి. అంటే సామాన్యులను కూడా ప్రభు పిలిస్తే బలంగా వాడుకోగలడని తెలియచేయటానికి ఆమోసు ఒక నిలువెత్తటి ఉదాహరణ. ఇప్పటిదాకా ఆమోసు గ్రంథము అసమానమైనదని తెలియచేయటానికి 3 కారణాలు చెప్పాం. ఆమోసు స్థానికేతడు మొదటి కారణం. రెండవది, ఆమోసులో లేదా ఆమోసు గ్రంథంలో ప్రజలైన వారు పాపంలో పరిపూర్ణులైపోయారు. అయితే పాప పరిష్కారం, పాప విముక్తి యేసుక్రీస్తు ప్రభు అని తెలియజేస్తున్నాడు. మూడవది, ఆమోసు ఒక సాధారణమైన ప్రవక్త అనే సంగతి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అంత చదువు, అంత జ్ఞానం, అంత తెలివి అవన్నీ లేనివాడు. నాలుగోది ఏంటంటే, ఆమోసు కఠినమైన తీర్పును ప్రకటిస్తున్నాడు. ఈ గివ్స్ అ హార్ష్ ట్రీట్మెంట్. అది జడ్జిమెంట్ 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఎలాంటి తీర్పు అంటే, ఇది చాలా గగురుపొడ్చే తీర్పు. దేవుని ప్రజలకు రాబోతుంది దేవుని నిరాకరిస్తే అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 5వది, ఆఖరిది, ఈ ఆమోసులో రాయబడిన కొన్ని వాక్యాలు బైబిల్లో మనకి ఎక్కడ కనపడు. ఉదాహరణకి 4:12 చూసాం కదా, నీ దేవుని సన్నిధి కనపట్టక నీవు సిద్ధపడవు. 3వ అధ్యాయంలో ఆమోసులో చెప్తా ఉంటారు, 2-3 వచనాల్లోన 3 పీటల తాడు త్వరగా దిగిపోదు కదా అని. కానీ ఇలాంటి వచనాలు ఆమోసుకు మాత్రమే చెందింది. పేటెంట్ ఆఫ్ ఆమోస్ అంటాం మనం. అంటే ఆయన మాత్రమే రాసినాడు, మిగతా భక్తులు వీటిని ఎందుకో రాయలేదు. కానీ బహుశా 5 కారణాలను బట్టి ఆమోసు గ్రంథము అసమానమైనది. ఇప్పుడు ఆమోసు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ఇస్తున్న సందేశం మొదటి 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు అన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, ఇశ్రాయేలు ఎలాగో పాపం చేసి దేవునికి దూరం అయిపోయి దేవుని తట్టు తిరగలేకపోయారు అని. అందుకే 4వ అధ్యాయంలో ఒక బూర ఊదినట్లు ఆయన బూర ఊదుతున్నాడు. దేవుని నామాన్ని బట్టి ఆయన ఊదే బూర ఎలాగుందంటే, మీరు నా తట్టు తిరగండి 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 అని. మీరు తిరగలేదు 5 సార్లు రాయబడింది 4వ అధ్యాయంలోనే. ఆయన తట్టు తిరగడం మనకి ఇష్టం ఉండదు కదా. మన తట్టుదే దేవుడు తిరగాలనుకుంటాం, కానీ మనం దేవుడి తట్టు తిరగాలని అనుకోం. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు తెలుగు. మనము దేవుని తట్టు తిరగాలనుకోం, కానీ దేవుడే మన తట్టు తిరగాలనుకుంటాం. ఇక్కడ రాసిన 4వ అధ్యాయము 6వ వచనం ఆఖరి వరుస నేను చదువుతా. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 8వ వచనం ఆఖరి వరుస, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 9వ వచనం ఆఖరి వరుస, నా తట్టు తిరిగిన వారు కారు. 10వ వచనం ఆఖరి వరుస, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 11వ వచనం ఆఖరి వరుస, మీరు నా తట్టు తిరిగిన వారు ఇదే యెహోవా వాక్. ఇన్నిసార్లు చెప్పాలంటే మరి మనిషికి ఒకసారి చెప్తే సరిపోతుంది కదా. ఇన్నిసార్లు చెప్పినా వారు ఆయన తట్టు తిరిగిన వారు కాదు. దే హ్యావన్ టర్న్ అంట్ హిమ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే మీ తట్టు తిరగాలనుకుంటున్నాను. అందుకే ఆమోసును పంపించినాడు. ఇప్పుడు ఆమోసు చెప్తున్నాడు, ప్రిపేర్ టు మీట్ దై గాడ్. మీ దేవుని సన్నిధిని కనపట్టకై సిద్ధపడుడి. ఈ వరుసలో 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నా. మొదటిది ఏంటంటే, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు 4:12. కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబట్టకై సిద్ధపడుడి. దీన్ని మనము మీ దేవుని సన్నిధి
కనబట్టుకు 4, సిద్ధపడు 5. 5 భాగాలుగా మనం విభజిస్తాం. మొదటిది ఏంటి? మీరు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. దీనికి ఒక పేరు పెడదామా? డివైన్ పీపుల్, దైవికమైన ప్రజలు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టిలో చాలా ఎన్నికైన వారు. మీకు తెలుసు కదా, బైబిల్లో 2 అసమానమైన ఉన్నాయి. మొదటిది ఏంటంటే గాడ్, దేవుడు అసమానమైన వాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం, యెహోవా నిన్ను పోలిన వాడేవాడు, నీకు సాటైన వాడు దేవుడు, నీకు సముడైన వాడేవాడు. అంటే అర్థం ఏంటంటే దేర్ ఈజ్ నన్ లైక్ యూ, నాట్ ఈవెన్ వన్. దేర్ ఈజ్ నన్ లైక్ యూ, నాట్ ఈవెన్ వన్. నీ వంటి వాడు ఒకడును లేడు, ఒక్కడు కూడా లేరు. అలాగే అసమానమైనది ఇంకోటి ఉంది. ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన హూ ఈజ్ లైక్ అంటు ది, నిన్ను పోలిన వాడేవాడు. దెర్ ఈజ్ నో మ్యాన్ హూ ఈజ్ ప్యారలల్ అంటు ఏ పర్సన్ హూ ఈజ్ సేవ్డ్ బై గాడ్. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తికి సమానమైన వ్యక్తి ఎవరు లేరు. ఇది వాస్తవం. మనం నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. మనమేమనుకుంటాం, ఆయన రక్షణ పొందిన వాళ్ళ రక్షణ అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చాలా ప్రశస్తమైన వాళ్ళు. ఆయన రక్తము ద్వారా కడగబడిన వారు, కొనబడిన వారు. అలాంటి వాళ్ళు ఎవరు లేరంట. నీలాంటి వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. కొన్నిసార్లు తిట్టేటప్పుడు అంటుంటారు కదా, నీలాంటి వాడు భూమి మీద ఎవడని ఉంటాడా? చెడ్డకు వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరు లేరని మనకు బాగా అర్థమవుతుంది. బైబిల్ ఏం సెలవిస్తుందంటే మంచికి వచ్చినా కూడా దెర్ ఈజ్ నన్ లైక్ యూ. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే నీలాంటి వాళ్ళు ఎవరినో లేరు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాం. ఈ కోడికలు నీ కొరకే, ఈ ఏర్పాట్లు నీ కొరకే, కన్నీటి ప్రార్థన నీ కొరకే, ప్రయాస నీ కొరకే, ఈ లక్షలు కుమ్మరించి మీటింగ్ ఏర్పాటు చేయడం నీ కొరకే. ఎందుకంటే నువ్వు రక్షణ పొందాలని, నిన్ను ప్రేమించే నీ కొరకే. కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. దేవుడు మానవుడయ్యాడు. పాపము ఎరగని దేవుడు పాపముగా చేయబట్టడానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసు వల్లే ప్రేమించేవారు ఎవరుంటారు? అందుకనే మన పాపాలని భరించడానికి సెలువు మీదకి వెళ్ళి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చబడింది సెలవులో. ఏతువు లేని గాయాలు ఎవరికి? కాణం లేని దెబ్బలు ఎవరికి? వికారుడిగా మార్చబడింది ఎవరి కొరకు? సెలవులో రక్తం కార్చబడింది ఎవరి కొరకు? ఒక్క చుక్క రక్తం కాడితే రక్తం అంతా పోయింది అంటామే మనము. ఇంజెక్షన్ వేసేటప్పుడు కానీ లేదా షుగర్ కొరకు టెస్ట్ చేసేటప్పుడు కానీ కొద్దిగా రక్తం తీసుకుని రక్తం అంతా పోయింది అంటామే. పాపపు రక్తం పోతేనే ఇంత బాధపడుతుంటే, పాపానికి నిలయమైన రక్తం కొరకు ఇంత తాపత్రయపడుతుంటే, పాపం ఎరగని, పాపము చేయని, పాపము చూడని, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన దైవ రక్తము కలిగిన యేసునాథుడు మన పాపాల కొరకై సిలువలో వేలాడదీయబడి కడబొట్టు రక్తం వరకు కార్చాడు మన పాప క్షమాపణ కొరకు. ఈ యేసు నీకొద్దా? ఈ రక్షకుడు నీకొద్దా? ఈ విమోచకుడు నీకొద్దా? ఈయన నిన్ను ప్రేమిస్తూ ఈ మధ్యాహ్నం కూడా ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఆయన ఇచ్చింది ఆయుష్, ఆయన ఇచ్చింది ఆరోగ్యం, ఆయన ఇచ్చింది క్షేమం, ఆయన ఇచ్చింది మేలు, ఆయన ఇచ్చింది అన్నీ ఆయన ఇచ్చినాడు. కానీ ఇది నాన్న యేసు నీకు కొరకరాని కొయ్యగా నువ్వు తలస్తున్నావు. యేసు ఈ దినాన్ని నీకు చేదయ్యాడు. యేసు ఈ దినాన్ని నీకు ఇష్టం లేనివాడయ్యాడు. యేసు ఈ దినాన్ని నీకు భారభరితమైన వ్యక్తిగా మార్చబడుతూ వచ్చినాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. నది వలె ప్రవహించే రక్తం ఊట మన మధ్యలోనికి వస్తే యేసు రక్తం అపవిత్రమైందని ఎంచి, దోషభరితమైందని ఎంచి, దాన్ని తన్ని తొక్కి దాటిపోవటానికి ధైర్యం చేయొద్దు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. రక్షణ పొందిన వారు ఇప్పుడు ఏమయ్యారంటే దేవుని ప్రజలైన కొత్త నిబంధనలోని ఇశ్రాయేలీయులు అయ్యారు. వారి దేవుని సంఘం. వారిని గురించి అపోస్తలుడైన పౌలు రాస్తాడు. పరిశుద్ధులు అంటాడు, నీతిమంతులు అంటాడు, యేసు ప్రభు ద్వారా పిలువబడిన వారు అని రాస్తూ వచ్చినాడు. జ్యేష్ఠుల సంఘము అని వారికి సంబోధన ఉంది. అలాగే కాకుండా వారు దేవుని జనము, దేవుని సొత్తు, ఇలాంటి ఎన్నో ముద్దు పేర్లు ప్రభు మనకి పెట్టాడు. కొన్నిసార్లు మన ముద్దు పేర్లు మనకే ఆశ్చర్యం వేస్తాయి కదండి. మనం పిల్లలకు కొన్ని ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. బబులు అంటే వాడు గాలికి ఎగిరిపోయేటట్లు ఉంటాడు. బబులు అంటే బాగా దిట్టంగా ఉన్నాడు అని, తలుపులు పట్టినవాడు బబులు అనల్లా. మీరు గాలికి ఎగిరిపోయినవాడిని బబులు అని పెట్టుకుంటే ఏమని అర్థం?
అని నీ ముద్దు పేరు. మరి మీ పిల్లోడికి నచ్చినారు కనుక అలాంటి పేరు పెట్టారు. కొంతమంది మిల్కీ అని పెట్టుకుని ఉంటారు. మిల్కీ అంటే తెల్లగా ఉంటాడు, వాళ్ళేమో బొగ్గు వలె కోల్ మైన్స్లో ఉన్నట్లు ఉంటాడు. మన ముద్దు పేర్లకి మన జీవితానికి ఎక్కడ సింక్ కాదు, మ్యాచ్ కాదు. ప్రభు మనకు కూడా అలాంటి ముద్దు పేర్లు పెట్టినాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన ముద్దు పేర్లు వింటే మనకు కూడా సింక్ కాదు కదా, ఆశ్చర్యం వేస్తుంది. మనల్ని ఏమని పెట్టాడంటే నీతిమంతులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, దేవుని జనమా. ప్రభు ఈ పేర్లు మాకు సింక్ కావాలి, ఇవి తీసి. మరి మనకు సింక్ అయ్యే పేర్లు ఏంటి, మనకు సరిపోయే పేర్లు ఏంటి? అది కూడా యెషయా రాశాడు 1వ అధ్యాయంలో, పాపిష్టి జనమా, దోషభర్త జనమా, చెరుపు చేయి పిల్లలారా, అవిధేయులారా, ఇవన్నీ మనకు కరెక్ట్ 100% సింక్ అవుతాయి. అయితే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగివేసి పరిశుద్ధపరిచింది కనుక పాపిష్టి జనం తొలగిపోయింది, దోషభరితమైన జనం తొలగిపోయింది, సర్పసంతానం తొలగిపోయింది, దేవునితో ఎదురాడేవారుగా తొలగిపోబడ్డాం. ఇప్పుడు మనం దేవుని సొత్తు, దేవుని జనము, దేవుని యొక్క ప్రజలు, దేవుని సంఘము, మహిమ కలిగిన విశ్వాసంగా ఏక శరీరముగా మనం మార్చబడుతూ పరలోకపు స్వాస్థ్యముగా జనముగా మనం చేయబడ్డాం. మన పేర్లంట పరిశుద్ధుడు అంట. ఇది మనకే ఎబ్బెట్టుగా అనిపించట్లేదా? కానీ ప్రభువుకి ఇష్టం. అందుకే నీతిమంతులారా, యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన వారులారా, జ్ఞానం కలిగిన వారులారా, ఆయన ఆజ్ఞకు విధేయులారా, అలాగే ఇక్కడ ఇశ్రాయేలీయులారా. ఎంత ముద్దగా పిలుస్తున్నాడు. మీకు తెలుగులో ఒక సామెత తెలుసు కదా, కాకి పిల్ల కాకి ముద్దు. ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టం, మీ పిల్లలు మీకు ఇష్టం. అలాగే యేసు ప్రభువుకు తన రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు ఇష్టం కనుక వారిని ఆయన అలాగ ముద్దగా పిలుస్తున్నాడు. కనుక మొదటిది మీ డివైన్ పీపుల్, దైవికమైన ప్రజలు. ఈ మీలో మీరు చేరకపోతే తిరిగి యేసు ప్రభు యుద్ధకు రండి, మీరు కూడా ఈ మీలో ఉంటారని జ్ఞాపకం చేస్తున్నా. రెండవ చూస్తామా? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ. ఆమోస్ చాప్టర్ 2 verse 12. ఆఖరి వరుస, దేవుని డివైన్ పర్సన్, గాడ్, దేవుడు. ఏ దేవుడు? పరిశుద్ధ దేవుడు. ఏ దేవుడు? పాపము లేని దేవుడు. ఏ దేవుడు? మానవుని సృజించిన దేవుడు. ఏ దేవుడు? మానవుని కొట్టి వచ్చిన దేవుడు. ఏ దేవుడు? పాపిని క్షమించటానికి, తానే దహన బలిగా చేయబడటానికి ఇష్టపడేవాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. బైబిల్లో రాయబడింది, కొత్త నిబంధనలో పౌలు తిమోతికి రాస్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. క్రైస్ట్ ఈజ్ గాడ్. ఆ క్రీస్తే దేవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దేవుడు మానవుడయ్యాడు. మనుషుడు దేవుడు కాబోతున్నాడా? దేవుని సాన్నిధ్యంలో ఉండబోతున్నాడు. అదే పరలోక రాజ్యం. దేవుడు మానవుడిగా దిగి వచ్చింది. ఆ దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడని మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మానవ ఊహకు, తెలివికి, అంచనాలకు అందనివి. అందులో దేవుడు మానవుడు కావడం. ఎప్పుడైనా మీరు ఊహించినారా? మీ దగ్గర ఉదాహరణకు బట్టలు ఉన్నాయనుకోండి, ఒక దుప్పటి ఉంది, చలికాలం వచ్చింది, ఆ దుప్పటిని మడిచి అగ్గిపెట్టెలో పెట్టండి పెడతారా? ఆ దుప్పటి పట్టే సైజు సూట్ కేసు అయితేనే కదా సరిపోతుంది. ఇప్పుడు బైబిల్ ఉందనుకోండి, బైబిల్ మీరు మడిచి అగ్గిపెట్టెలో పెట్టండి పెడతారా? బైబిల్ బ్యాగ్ అయితేనే సరిపోతుంది. ఎందుకంటే అది సరిపోదు కదా, సరిపోదు. మరి ఆకాశం మహాకాశాలు పట్టజాలని దేవుడు, ఆకాశం సింహాసనం, భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడు కన్నైన మరే జేనుడి గర్భంలో భూమి మీదకి ఎలాగొచ్చాడు? దట్ ఈజ్ మిస్టరీ. బైబిల్లో తిమోతికి పౌలు రాస్తున్నాడు, గ్రేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, ఫర్ హి బికేమ్ ఏ మ్యాన్. దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. Of all the great mysteries, the greatest mystery is incarnation of Jesus Christ. బైబిల్లో మర్మాలు కొన్ని ఉన్నాయి కొత్త నిబంధనలో. ఎన్ని ఉన్నాయి చెప్తారా? టైం లేదా మీకు? గొప్ప మర్మాలు 2 ఉన్నాయి. మర్మాలు 24 ఉన్నాయి. 24 mysteries are there. Mystery of gospel, mystery of church, mystery of body, ఇలాంటి సంఘమనే మర్మము, ఇవన్నీ మనకు చాలా చాలా మర్మాలు సువార్త మర్మము, ఇవన్నీ వాక్యం అనే మర్మం, ఇవన్నీ మర్మాలు కనిపిస్తున్నాయి. దాంట్లో 2 గొప్ప మర్మాలు. మొదటిది ఏంటంటే దేవుడు మానవుడు కావడం. గాడ్ బికేమ్ మ్యాన్.
ఇది జీవితాంతము తలబద్దలు కొట్టుకున్న అర్థం కాదు. ఇది ల్యాబులకు అర్థం కాదు, టెస్టులకు అర్థం కాదు, ఎక్స్పెరిమెంట్లకు అర్థం కాదు, సాఫ్ట్వేర్కి అర్థం కాదు, హార్డ్వేర్కి అర్థం కాదు, యాపిల్కి అర్థం కాదు, గూగుల్కి అర్థం కాదు, ఫేస్బుక్కి అర్థం కాదు, అదేంటి దేనికి అర్థం కాదు. గాడ్ కెనాట్ బి కాంప్రహెండెడ్. ఇఫ్ గాడ్ కెన్ బి కాంప్రహెండెడ్, హి కెన్ నెవర్ బి ఎ గాడ్. దేవుడు అర్థమైతే ఆయన దేవుడు ఎలాగైతాడు? ఇప్పుడే నాకు ప్రశ్న అడుగుతా, మీరు కరెక్ట్గా సూటిగా జవాబు చెప్పాలి, తప్పు చెప్పకూడదు. ఏమ్మా, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ముఖ్యంగా, పెళ్ళి అయి మీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింటుంది కదా, నా భర్త నాకు పూర్తిగా అర్థమైనాడనే స్త్రీలు చేయొద్దండి. ఇప్పుడు బ్రదర్స్ని అడుగుతాం, బ్రదర్స్ మీకు కూడా పెళ్ళి అయిన వాళ్ళకే ఇది, పెళ్ళి కాని వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇది సిలబస్లో లేదు. మాకు పెళ్ళై 10, 20, 30, 40, 50 సంవత్సరాలు అయింది, నా భార్య నాకు పూర్తిగా అర్థమైందని భర్తలు చేయొద్దండి. ఒక్కరు కూడా లేరు. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే భోజనం చేస్తున్నారు, ఒకే దగ్గర జీవితాన్ని కొనసాగిస్తున్నారు, అలాగే పిల్లలు కన్నారు, పెంచినారు, పోషిస్తున్నారు, పెద్దోళ్ళు అయినారు, ఇప్పుడు వృద్ధులు అయిపోయినారు, వెంట్రుకలు నెరిసినాయి, కానీ ఒకరికొకరు పూర్తిగా అర్థం కాలేదు. నీ పక్క నుండే జీవితాన్ని పంచుకోవటానికి ధైర్యం చేసి వచ్చిన వాళ్ళే 10 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా 40 ఏళ్ళున్నా అర్థం కాకపోతే పూర్తిగా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మానవునికి ఎలాగ అర్థమవుతాడు? కొంతమంది భక్తిహీనులు అర్థం అంటూ ఉంటారు, మీ ఇంట్లో పిల్లలు కూడా రక్షణ పొందిన వాళ్ళు అంటారు, దేవుడు అంటే నాకు పూర్తిగా తెలిస్తే అప్పుడు నేను నమ్ముకుంటాను. నీకేడ తెలుస్తాడా? నీ శరీరంలో ఉండే 5 అడుగుల శరీరంలోనే ఏ అవయవం ఎలాగ పనిచేస్తుందో నీకు ఎలాగ తెలుసు? నీ రక్తం పైకి ఎలాగ పంప్ అవుతుంది ఎలాగ చెప్తావు? నువ్వు తిన్న ఆహారం ఎలాగ జీర్ణం అవుతుంది ఎలాగ తెలుస్తుంది? నీ కనుచూపు ఎలాగ వస్తుంది ఎలాగ తెలుస్తుంది? నీ శరీరంలో నీ భాగాలు పనిచేసే ఒక్క భాగం కూడా నీకు అర్థం కాలేదే. అయినా ఈ భారభరితమైన పాప తుల్యమైన శరీరాన్ని మోసుకొని తిరుగుతూనే ఉన్నాం. ఇది నాకు అర్థం కాలేదు కనుక ఈ శరీరం నాకు వద్దనే వాళ్ళు ఎవరైనా చేయొద్దండి. ఎవరు లేరు. ఈ శరీరం మనకు కావాలా? ఈ శరీరంలో ప్రభు మనల్ని పెట్టాడు, ఈ గుడారంలో పెట్టాడు. ఎవరో పౌరులాంటి భక్తులు అంటారు, ఈ శరీరం ఈ గుడారం విడిచిపెట్టి వెళ్ళాలని అనుకుంటున్నాను, వెళ్ళడం మరీ మంచిదని. కానీ ఈ శరీరము మనం మోసుకొని తిరుగుతున్నాం అర్థం కాకపోయినా, మరి దేవుడు ఎలాగ అర్థమవుతాడు? భార్య భర్తలు పోట్లాడుకునేటప్పుడు, క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా, క్రైస్తవేతరుల గురించి కాదు. మళ్ళీ మీరు ఎవరినో గురించి చెప్తున్నాడు అనుకోద్దు, ఎవరిని గురించి కాదు, మీరే టాపిక్. ఇద్దరు పోట్లాడుకునేటప్పుడు అంటుంటారు కదా, అసలు ఇంతకాలము కాపురం చేస్తున్నానో నువ్వేమో నాకు ఏం అర్థం కావట్లేదు, ఎంత జీతం వస్తుందో తెలియదు, ఏం ఖర్చు చేస్తున్నావో తెలియదు, పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, చదివించాలా, ఇల్లు కావాలా, వాకిలు కావాలా, పెళ్ళిళ్ళు చేయాలా, ఎంత డబ్బులు వస్తున్నాయి ఏం తెలియదు, అసలు నేను గురించే నాకు అర్థం కావట్లేదు, తల బద్దలు కొట్టుకుంటాను, తల నొప్పి వస్తుంది, తల ఏమైంది, బొప్పి గట్టిపోయింది, అర్థం కాలేదు భర్త భార్య కదా. దేవుడు ఎట్లా అర్థమవుతాడో? ఇంకా ఎలాగ అర్థం కాడు కనుక వదిలేస్తామా? చెప్పండి. నా భార్య నాకు అర్థం కాలేదు కనుక వదిలేస్తా, నా భర్త నాకు అర్థం కాలేదు కనుక వదిలేస్తా, నా పిల్లలు అర్థం కాలేదు కనుక వదిలేస్తా, నా శరీరం నాకు అర్థం కాలేదు కనుక నేను వదిలేస్తా అని అంటామా? నా వాచ్ నాకు అర్థం కావట్లేదు ఎలాగ పనిచేస్తుందో కనుక వదిలేస్తా, నా కళ్ళ అద్దాలు ఎలాగ పనిచేస్తుందో నాకు అర్థం కాలేదు కనుక వదిలేస్తా ఇలాగంటామా? నా మొబైల్ ఫోన్ ఎలాగ పనిచేస్తుందో నాకు అర్థం కావట్లేదు కనుక నేను వదిలేస్తా అని అంటామా? అవసరం, వదిలేయలేవు, ఎలాగ పనిచేస్తుందో తెలియదు కానీ మనకు అవసరం. అలాగే దేవుడు మనకు అవసరం. ఆయన అనంత జ్ఞాని. ఈ మానవ జ్ఞానానికి ఆయనకు సంబంధించింది ఏది విశ్వమంతా కూడా మనకు అర్థం కాదు. ఆయన ప్రభుకు స్తోత్రాలు. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన లూకా సువార్త 2లో మనం చూస్తాం, రక్షకుడు ఉదయించినాడు. ఈ పాప లోకములోనికి రక్షణ తీసుకొని వచ్చటానికి ఆయన రక్షకుడిగా ఈ భూమి మీద ఉద్భవించినాడు. పరలోకంలో ఉండవలసిన వాడు పాపులైన మానవుల కొరకై దేవస్వరూపాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తుడిగా చేయబడి ఈ భూమి మీద దరిద్రుడిగా జన్మించినాడు. పౌలు ఇదంతటినీ హృదయమందు పిండిబడిన వాడై కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో అన్నాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృపను ఎరుగుదురు కదా అంటే అర్థమేంటి? క్వశ్చన్ మార్క్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆన్సర్. జవాబు కంటే ప్రశ్న చాలా బలమైంది. అందుకని ఎరుగుదురు కదా, ఏమో మాకు తెలియదు అన్నట్లుగా కొరింథీయులు ఉంటే
ఆయన ధనవంతుడయ్యింది దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయటానికి దరిద్రుడు ఆయను. ఎవరైనా ఇలాగైతారండి? ఎవరైనా భూమి మీద మీరు ఎప్పుడైనా విన్నారా? హ్యావ్ యూ ఎవర్ హర్డ్? నాట్ ఈవెన్ వన్స్. ఒక్క రాజకీయ నాయకుడు నిన్ను దరిద్రునిగా చేయటానికి కొరకు ఆయన ధనం అందించిన సంగతి మీరు విన్నారా? ఒక్క రైతు నిన్ను ధనవంతునిగా చేయటానికి ఆయన సమస్త భూమిని ఇచ్చింది ఎప్పుడైనా మీరు విన్నారా? ఒక తల్లి కానీ తండ్రిని కానీ నిన్ను ధనవంతునిగా చేసి వారు పాపరుగా కావాలని ఎప్పుడైనా అనుకున్నది కానీ చేసింది కానీ మీరు విన్నారా? మానవ చరిత్రలో 6000 మానవ చరిత్రలో ఒక్కడే పేరు యేసుక్రీస్తు. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రులమైన మన కొరకాయి ధనవంతులుగా చేయటానికి భూమి మీదకి దరిద్రుడిగా దిగి వచ్చినాడు. ఆయనే దేవుడు, ఆయన పేరు యేసు, ఆయనే లోకనాథుడు. ఈజ్ ఎ డివైన్ పర్సన్. ఆయనకి 2 అడ్రస్లు ఉన్నాయి. మొదటిది ఆఫీస్ అడ్రస్సు, రెండవది ఇంటి అడ్రస్. ఆఫీస్ అంటే ఇష్టమా, ఇల్లు అంటే ఇష్టమా? మీలో ఉద్యోగస్తులు కొంతమంది ఉంటారు కదా, మీకు ఇల్లు అంటే ఇష్టమా, ఆఫీస్ అంటే ఇష్టమా? ఉద్యోగస్తులు ఎవరు లేరా? ఇల్లు అంటే ఇష్టము. ఇల్లు బాగుంటుందా, ఆఫీస్ బాగుంటుందా? ఆఫీస్ బాగుంటుంది. ఎంఎన్సీలో పనిచేసేవాళ్ళు మనం ఇలాగ వెళుతుంటే తలుపులు అవే తీసుకుంటాయి. అలాగ లోపలికి వెళ్ళిన వెంటనే పెద్ద వీల్ చైర్ లాంటిది ఉంటుంది, ముందు కంప్యూటర్ ఉంటుంది, తర్వాత ఐపాడ్ ఉంటుంది, అన్ని సిస్టమేటిక్గా ఉంటుంది, ఫుల్ పవర్. కరెంటు పైన కూడా బ్యాకప్ ఉంటుంది, అసలు పోయిందో లేదో తెలియదు. ఏసీ ఉంటుంది, సెంట్రలైజ్డ్ కాఫీ షాప్ ఉంటుంది, ఎప్పుడు ఏం కావాల్సిన సెంట్రలైజ్డ్ అన్నీ ఉంటాయి. అసలు రాత్రి పగల కూడా తెలియట్లేదు, టైం ఎంత అయిందో కూడా తెలియట్లేదు. ఆఫీస్ అలాగ ఉంటుంది. కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంటికి వెళ్ళాలా. ఇల్లు సామాన్యంగా ఉంటుంది, పేదగా ఉంటుంది, కరెంటు పోతుంటుంది, బ్యాకప్ కూడా ఉండదు, సామాన్యమైన భోజనమే, చాపలే ఉంటాయి, ఏసీ కార్పెట్లు ఏం కనిపించదు. కానీ ఇంటికి వెళ్ళాలి. మీరు ఉద్యోగస్తులు కదా, ఆఫీస్కి వెళ్ళినప్పటి నుండి ఏమనిపిస్తుంది మీకు? కరెక్ట్గా చెప్పండి, అబద్ధం ఎందుకు? వెళ్ళినప్పటి నుండి ఏమనిపిస్తుంది? ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి. అసలు వచ్చిందే ఇప్పుడు కదా, మళ్ళీ ఎప్పుడే అనిపిస్తుంది అంటే మరి ఏం చేస్తాం కదా, లాగుతుంది, పీకుతుంది అంటే. దేవుడికి కూడా అదే ఆఫీసు, పరలోకం. ఇది ఆయన ఇల్లు ఎప్పుడు బాగుండదు ఆఫీస్ కంటే. ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళకి తెలుసు అది. కానీ ఇంట్లోనికి వచ్చినాడు. పాపులే ఎక్కడ చూసినా, పరలోకంలోనైతే ఎక్కడ చూసినా దేవదూతులే, ఇక్కడ ఏం చూస్తే ఎక్కడ చూసినా పాపమే. పరలోకంలో ఎక్కడ చూసినా ఆరాధనే, ఇక్కడ ఎక్కడ చూసినా లోకమే, పరలోకంలో ఎక్కడ చూసినా మహిమే. కానీ ఆయనకు పరలోకంలో నుండి ఎప్పుడు వెళ్ళాలి అని ఇంట్లోకి వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన మహోన్నతుడు, మహాగణుడు అయినను వినయముగల వారి యొద్దను నలిగిన వారి హృదయంలోను ఆయన దీనుడుగా నివసించాలని కోరుతున్నాడు. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన పేరే యేసు. ఇంటికి రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళని అడుగుతాం మనకి ఆఫీస్లో, సార్ ఏం సార్ ఇంటికి వెళ్ళట్లేదు, ఏం చేస్తాం సార్, పోయినప్పటి నుండి ఆ బాధ భరించలేమండి, అక్కడ ఇంట్లో గయ్యాళు ఉంది సార్. వాళ్ళకి ఇంటికి వెళ్ళాలంటే భయము, 1000 ఏనుగుల బలం వస్తే కానీ ఇంటికి వెళ్ళలేరు. కానీ కుటుంబం జీవితం బాగున్న వాళ్ళైతే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి. అలాగే యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళాలని గలతీ 4:4 పౌలు అంటాడు, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. ఆ కుమారుడు మన కొరకు భూమి మీదకి దిగి వచ్చినాడు. మనం ఆయన ఎరుగునట్లుగా తను మన కొరకు ప్రత్యక్షపరుచుకున్నాడు. Of all the 2 great mysteries, the mystery of incarnation of Jesus Christ is foremost and number 1. 2 గొప్ప మర్మాల్లో మొదటి గొప్ప మర్మం ఏంటంటే యేసు సశరీరుడుగా మన కొరకై ప్రత్యక్షమవుట, అదే దేవుడు. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో శిష్యుల్లో ఒకరు అడిగారు ఆయన్ని, ప్రభు మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు. యోహాను 14లో చూస్తాం. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మూడోది చూస్తామా? ఆమోస్ 4:12 సన్నిధి, డివైన్ ప్రజెన్స్, దైవ సన్నిధి. మనకు తెలుసు కదా, దేవుడు మనతో పాటు ఆయన సన్నిధిని ఉంచాలని కోరుతున్నాడు. మానవుడి దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. ఆదాము
అవ్వలు ఏదేని తోటలో ఉన్నప్పుడు దేవుడు ప్రతిరోజు సాయంకాలం వాళ్ళతో మాట్లాడేవాడు. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎట్లుంది చూడండి. మనుషులు దేవుడి దగ్గరికి పోలేడు, దేవుడే మనుషుని దగ్గరికి వచ్చినాడు. కనుక వీడితో ఉన్నాడు. దేవుడు మనుషుని దగ్గరికి వచ్చినాడని సైతాను ఊరికే ఉన్నాడు. ఆడు కూడా నువ్వే పోతాను, నేను ఎందుకు పోలేను, నేను కూడా పోతాను. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చినాడు? ఆదాము దగ్గరికి వచ్చినాడు. సైతాన్ ఎవరి దగ్గరికి వచ్చినాడు? ఎందుకు? సైతాన్ అందరి దగ్గరికి రాడు, కొంతమంది దగ్గరికి పోతాడు. మిగతా వాళ్ళందరి దగ్గరికి దేవదూతలను పంపిస్తాడు. వానికి కూడా దూతలు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తాడు. కొంతమంది దగ్గరికి పవర్ఫుల్ పీపుల్ దగ్గరికే పంపిస్తాడు అనమాట. అందుకే అవ్వ చాలా పవర్ఫుల్. ఆదాం అంటే ఏముంది, ఇంకా అవ్వ చెప్పినట్లు వింటాడు కదా. అందుకని ఆదాం దగ్గరికి సైతాన్ రాలేదు, నేరుగా అవ్వ దగ్గరికి వచ్చినాడు. మరి సైతాన్ నువ్వు ఆదాం దగ్గరికి వెళ్ళొచ్చు కదా. నేను ఎందుకు, అవ్వ చాలు ఆదామును పడేయటానికి. నాలాంటోడు అంటే కొద్దిగా చూసిపోవాలి, అందరి దగ్గరికి పోను నేను. ఓన్లీ పవర్ఫుల్ పీపుల్ దగ్గరికే నేను పోతా, బలమైన వాళ్ళ వ్యక్తి దగ్గరికి వెళ్తా. అందుకే ఆ అవ్వ దగ్గరికి సైతాన్ వచ్చి మాటల్లో కలిపేసి దేవుడు నిషేధించిన ఆ ఫలాన్ని తినమని చెప్పినాడు. ఆమె తినింది, ఆమె తీసుకుని వచ్చి ఆదాముకి ఇచ్చింది. ఆదాము దగ్గరికి సైతాన్ రాలేదు. అందుకే మీలో కొంతమంది చెప్తుంటారు కదా, స్త్రీలు బలహీనమైన ఘట్టమైన. ఎవరు చెప్పారు? బలహీనమైన ఘట్టం అయితే సాతాను ఎందుకు పోతాడండి? ఎందుకు పోతాడు సైతాన్? బలమైన దగ్గరికి పోతాడు, బలమైన స్త్రీ. కానీ క్రమేణ కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికే, పేతురు రాసేటప్పటికే బలహీనంగా మారిపోయింది అనుకుంటా. అందుకే పేతురు బలహీనమైన గడ్డమని రాస్తూ వచ్చినాడు మన మేరగా. సరే, ఇప్పుడు మెట్టుకు ఈ వాక్యం దగ్గరికి మనం వస్తే, దేవుని సన్నిధిలో ఉన్న ఆదాము అవ్వలు పాపాన్ని బట్టి అక్కడి నుండి బైబిల్లో రాయబడిన తోలివేయబడ్డారు. ఆ తోట వాళ్ళ కొరకే, కానీ ఇప్పుడు వాళ్ళే ఆ తోటలో నుండి బయటికి వెళ్ళారు. దేవుడు మన కొరకు ఏది సిద్ధపరిచినాడు దాన్ని మనం దైవ సాన్నిధి ద్వారా స్వతంత్రించుకోకపోతే దాంట్లో నుండి మనం తోలివేయబడే ప్రమాదం ఉంది. హేబెల్ కయీను యొక్క చరిత్ర కూడా మనకు తెలుసు కదా. హేబెల్ దేవునికి అంగీకారమైనాడని కయీను హేబెల్ని చంపించినాడు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో నుండి పారిపోయాను. హి వెంట్ అవుట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హి బికేమ్ ఎ వ్యాగబాండ్. వ్యాగబాండ్ అంటే దేశ దిమ్మరి, అడ్రస్ ఉండదు, ఎక్కడ తిరుగుతాడో తెలియదు, ఎప్పుడు తిరుగుతాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు తింటాడో, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అలాంటి దేశ దిమ్మర్లు చాలామంది ఉంటారు. మీ ఇంట్లో కూడా కొంతమంది పిల్లలు, చదువుకునే పిల్లలు, వాళ్ళు ఊరికే పేరుకి చదువుకునేది, కానీ ఎప్పుడు కాలేజీకి పోయింది అది ఇది ఏముండదు, నోట్ పుస్తకాలు అవన్నీ ఏముండదు, ఓన్లీ మొబైల్ ఫోన్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా గట్టిగా ధైర్యం చేసి అడిగారు అనుకో, ఏంట్రా పుస్తకాలు లేవు అది మా, ఇదంతా ఆన్లైన్ పీరియడ్, అన్నీ మొబైల్లో ఉన్నాయి చూడు. అన్నీ అంటే ఏముంటాయి, అనవసరమైన ఫోటోలు అవి పెట్టుకుని ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ది. కానీ సిలబస్ ఉండదు దాంట్లో, టైం టేబుల్ ఉండదు దాంట్లో, దానికి సంబంధించిన దాన్ని మెటీరియల్ ఏముండదు. ఏది అనవసరమో అది పెట్టుకొని ఉంటారేమో. దేశ దిమ్మర్లు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంటారు, ఎక్కడ తిరుగుతుంటారో తెలియదు. అయితే దేవుడు అలాంటి మానవుని శిలువ ద్వారా ఇప్పుడు దైవ సన్నిధిలోనికి తీసుకుని వచ్చిన. దైవ సన్నిధి అంటే అసలు మనకు ఆకర్షణ ఉందా? దొంగకి ఇష్టం ఉంది అది. అందుకే యేసుప్రభు వారిని యెరూషలేముకు వెలుపట కల్వరి కొండపై సిలువ వేస్తున్నప్పుడు ఎడం వైపునున్న దొంగ, కుడివైపునున్న దొంగ ఆరంభంలో యేసుప్రభును ఒకే రీతిగా దూషించడం ఆరంభించినారు. కొంతసేపు అయిపోయిన తర్వాత కుడివైపునున్న దొంగ అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా. దొంగకి దైవ సాన్నిధ్యంలో ఉండాలనుంది, పరదైసులో ఉండాలనుంది, దేవునితో ఉండాలనుంది. కానీ దొరలని చెప్పుకునే వాళ్ళకి, గొప్ప వాళ్ళకి ఇది నా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ లేదేంటి? అంటే దొంగ కనుక అన్ని సన్నిధులు అనుభవించింటాడు భూమి మీద. జైల్లోకి పోయింటాడు, వాళ్ళ స్నేహితులతో తిరిగింటాడు, కాని స్థలాలను తిరిగింటాడు, కానీ రోమా సైనికుల మధ్యలో చేయగలిగినవన్నీ చేసింటాడు. చివరికి మరణం దగ్గరికి వచ్చిన తర్వాత దైవ సన్నిధి గుర్తొచ్చింది. యేసు ప్రభు, ఏంట్రా చేయాల్సినవన్నీ చేసేసావు, ఇప్పుడు వచ్చిన తర్వాత నా సన్నిధి నీకు కావాలని కోరుకుంటున్నావేంటి, నీకు అలాగే ఎట్లిస్తా, నీకు తగిన శిక్ష జరగాల్సిందే అని యేసు ప్రభు అనలేదు. బైబిల్లో రాయబడింది, నేడు నీవు నాతో కూడా పరదైసులో. టుడే దైవ సన్నిధిని మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ప్రభు మనకి ఇచ్చేవాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవా నీ సన్నిధి రాని వెళ్ళడం మమ్మల్ని తోడుకొని పోవద్దు అని మోషే లాంటి గొప్ప భక్తుడు చేసిన ప్రార్థన కూడా మనకు పరిచయం. మై ప్రజెన్స్ షల్ గో విత్ యూ, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. మామూలుగా మనం ఉదయం లేచిన తర్వాత దేవుడికి ఇలాగ ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మేము బయలుదేరి వెళ్తున్నాము, మేము వెళ్ళే స్థలం చాలా కష్టము, నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదు, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో, కావాలంటే మేము సాయంకాలం వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తామని. ప్రభు నేను కూడా వస్తానంటే, అయ్యే కష్టం ప్రభు, మేము వెళ్ళే స్థలం ఎట్లాంటిది అనుకున్నావు, ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ, ఎట్లాంటిది అనుకున్నావు, మీరు రాలేరు అక్కడికి, అస్సలు మీరు చూడబుద్ధి కాదు.
నిజమే, అవన్నీ కరెక్టే, మీరు చెప్పేవన్నీ కరెక్ట్. ఎందుకంటే పాపం చూడలేనంత నిష్కల్మయమైన కళ్ళు ఆయనవి. ఆ పాల చేత కడగబడినట్లున్నాయి. ఆయనలో అణువంతా కూడా పాపము, అపరిశుద్ధత లేదు. కానీ దైవ సన్నిధిని మనం ఆపేక్షించి దేవుని కొరకు జీవించాలని కోరబడుతూ ఉన్నాం. ఇప్పటికైనా చూసాం మనము. 1, 2, 3, 4. 3. మొదటిదేంటి? మీ డివైన్ పీపుల్, దైవికమైన ప్రజలు. రెండోదేంటి? గాడ్, డివైన్ పర్సన్, దైవ వ్యక్తి, దేవుడు. మూడవదేంటి? డివైన్ ప్రజెన్స్, దైవ సన్నిధి. 4, 5 చూసి ముగిస్తామా? ఆమోస్ 4:12. కనబడుటకై. చెప్పండి దీనికి. డివైన్ పర్పస్. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలని? కనిపించాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు అందరు కుటుంబం ఉందనుకోండి. ఉదయకాలం లేచి ఎవరిదారిన వాళ్ళు కాలేజీ, స్కూలు అటు ఇటు వెళ్ళారనుకోండి. సాయంకాలము మమ్మీ వచ్చిన వెంటనే ఎవరిని అడుగుతుంది? ఇంటికి మీ డాడీ ఎక్కడ రా అని పిల్లలు అడుగుతుంది. పిల్లలు వచ్చిన వెంటనే ఏమని అడుగుతారు? మమ్మీ ఎక్కడా అని అడుగుతారు. మమ్మీ ఉంటే ఏమని అడుగుతారు? డాడీ ఎక్కడా అని అడుగుతారు. వాళ్ళని ఒకరికొకరు అడుక్కుంటారు, ఎందుకంటే కనబడాలని. అందుకే డాడీ ఆఫీస్ నుండి మొదట వచ్చినాడు అనుకో, వాళ్ళ మమ్మీ అంటే ఆయన భార్య రాలేదనుకో, పిల్లలు ఉన్నారనుకో, డైరెక్ట్గా ఏం రా మీ మమ్మీ రాలేదా అని అడగడు. ఎందుకంటే కొద్దిగా ఎగో ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏమనుకుంటాడు వీడు వయసులో పెరిగినాడు అని. అందుకని మీ మమ్మీ కనిపించలేదు కదరా ఫ్రేజ్ ఎట్లుంటుంది చూడండి. మీ మమ్మీ కనిపించలేదు కదరా అంటే, ఇంకా రాలేదు డాడీ, ఫోన్ చేసింది, చేసిందంటే దారిలో ఉందంటే వచ్చేస్తుంది. ఓకే, ఒకళ్ళకొకళ్ళు సాయంకాలం భర్త, భార్య, పిల్లలు ఒకళ్ళ ముఖాల్లో కూడా చూసుకుంటేనే ఆ దినం వారికి గడిచినట్లు తృప్తి ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఆఫీస్ నుండి వచ్చినారు, పిల్లలు రాలేదనుకో, అసలు ఇంకా వాళ్ళు కంపరం చెప్పనాలు కాదు. ఇంకా భార్య టార్చర్ పెడుతుంది విపరీతంగా ఆయన్ని. ఇంకా పిల్లలు రాలేదండి, ఇంకా పిల్లలు రాలేదు, స్కూల్కి వెళ్ళి ఫోన్ చేసి వస్తారులే, బస్సు ఉంటుంది, వస్తారు కదా. వస్తారు అంటుంటే వాడు ఏడ తిరుగుతున్నాడో, బస్సు మిస్ అయిందో ఏమో, డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు, వస్తాడో రాడో, చేయండి. ఒక్కసారి బస్ దిగాడ, డ్రెస్ వేసుకొని బ్యాక్ ప్యాక్ పట్టుకొని క్యారీ బ్యాగ్ తీసుకొని ఇంటి దగ్గరికి వస్తా, అబ్బా 9 నెలలు మోసి కన్నా కొడుకో కూతురో స్కూల్ నుండి వచ్చి నీకు కనపడితే నీకు అంత ఎనలేని తృప్తి ఉంటే, మన పాపాల కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తం గార్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవ సన్నిధిలోనికి, దేవుని మందిరంలోకి వచ్చి మనం కనపడితే దేవుడికి ఎంత తృప్తి ఉంటుంది. అలా కనబడకుండా మనం ఎక్కడో తిరిగేసి అక్కడ పోయి ఇక్కడ పోయి డ్యూటీకి పోయి దానికి పోయి దీనికి పోయి కోల్ మైనింగ్ పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఆదివారం ఏమొస్తాంలే ఆన్లైన్లో వస్తుంది కదా, ఎక్కడున్నా ఒకటే కదా, అదే వాక్యమే కదా బ్రదర్ చెప్పేది, మాకు తెలియదా ఇంటి ఆయనకింటే నేను బాగా చెప్తా, 5 పాయింట్లు చెప్తా, నేను జాయింట్లు కూడా చెప్తా. అలాగనుకోవద్దండి. సహవాసానికి ఆన్లైన్ సబ్స్టిట్యూట్ కాదు. సహవాసమే. ఆన్లైనే. ఆన్లైన్ మీరు ఆరోగ్యకరంగా ఉండి మందిరానికి వచ్చేవాళ్ళ కొరకు ఏర్పాటు చేసింది కాదు ఇది. ఆన్లైన్ ప్రోగ్రాము అప్పుడు కరోనా పీరియడ్లో క్లిక్ అయింది పరిస్థితులను బట్టి. ఇప్పుడు దానికి కొంతమంది అట్లే ఆన్లైన్ బిలీవర్స్ అలవాటు అయిపోయారు. వాళ్ళ పేరే ఆన్లైన్ బిలీవర్స్. వాళ్ళు ఇంకట్లే ఆన్లైన్లోనే, బ్రదర్ ఆన్లైన్లో చాలా బాగా వస్తుంది బ్రదర్, మంచి వాక్యాలు వింటున్నాం బ్రదర్, ఇది కూడా కాదు బ్రదర్ ఛానల్, వేరే ఛానల్ చాలా ఇష్టం. ఎందుకంటే వేరే వాళ్ళు వారే వాళ్ళకి నచ్చినట్లు చెప్తుంటారు, దురద చెవులు కలిగి. మేము చెప్పేది చాలా కఠినంగా ఉంటుంది అనుకుంటా, అందుకే ఇష్టం ఉండదు. కనుక వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఆన్లైన్, అంతా ఆన్లైనే, నీకు పరలోకం కూడా ఆన్లైన్ అనుకుంటున్నావా? అట్లేముండదు, పరలోకం ఆఫ్లైనే. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఆన్లైన్ పెట్టుకుంటాం, పాస్వర్డ్ వైఫై ఉందా? మీరంతా అక్కడి నుండి వచ్చినారు కదా, ఆన్లైన్ నుండి, ఆఫ్లైన్ చేసుకొని రండి మీ దేవుని సన్నిధిని కనబడటానికి. మీరు అందుకనే రండి అని పిలుస్తున్నా. కానీ మాకు ఎక్కువ మంది కనిపిస్తే, బాగా వాక్యం చెప్తే ఎక్కువ మంది కనిపిస్తే ఎక్కువ కానుకలు వస్తాయి, అది కాదు మీరు ఉద్దేశం. అట్లా అనుకోవద్దండి. దేవుడే మన మాదిరి దరిద్రుడు కాదు. ఈజ్ రిచ్. భూమి ఆకాశము ఆయన అన్నాడు, ఇట్ ఈస్ మైన్. భూమి నాది, ఆకాశము నాది, భూమి మీద ఉన్న సముద్ర జలచర పశువులన్నీ ఆయనవే. మామూలుగా మీరు ఎంత ధనవంతులైతే తప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తారా? ఇప్పుడు చూడండి, మీరు చాలా విలువైనవి ఎక్కడ పెట్టింటారు, విలువ లేనివి ఎక్కడ పెట్టింటారు? సరే, మీకు అక్కడ చెప్తే అర్థమయ్యేటట్టు లేదు. ఇప్పుడు నేను నేరుగా చెప్తా, మీరు కూడా సూటికి చెప్పండి జవాబు.
మీ దగ్గర ఉన్న వెండి బంగార వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలు కెంపుల పచ్చలు ఎక్కడ పెట్టేసి వచ్చారు? ఎక్కడ? లాకర్. కొంతమంది లాకరు, కొంతమంది ఇంట్లోన, ఎలాగ రకరకాలుగా. అంటే ఎవరికి కనబడకుండా మీకు మాత్రమే కనిపించేటట్లు కీ పోగొట్టుకున్నా కూడా తెరిచేటట్లు ఎక్కడో మొత్తానికి పెట్టుకొని వచ్చింటారు. పనికి రానివి కొన్ని ఉంటాయి. చీపురు, పాత చెప్పులు, కిచెన్లో వాడే మసి బట్టనా ఏమి, ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చినాం అనేవాళ్ళు చేయొద్దండి. బీరువాలో పెట్టి వచ్చినాను పాత చెప్పులు, చీపురు అనేవాళ్ళు చేయొద్దండి. అవన్నీ ఎక్కడ పడేసి వచ్చినారు? బయట పడేసి వచ్చింటారు. కుక్కలు వస్తాయి, మనుషులు వస్తాయి, దొంగలు వస్తాయి, తీసుకుపోనిలే, కొత్తదన్నా కొనుక్కుంటాం. కానీ విలువైన మాత్రం ఎవరికి తెలియదు. డబ్బులు ఎంత ఉందో ఎవరికి తెలియదు. కొంతమంది భార్యలే వాళ్ళకి ఎంత బంగారం ఉందో భర్తకి చెప్పరు, ఎందుకంటే ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాడని. ఆయన అడిగినా కూడా ఏంటమ్మాయి చాలా ఇచ్చినాడు బంగారు, ఏమి ఇచ్చినారు? ఏమి లేదు, ఒకటే ఉన్నాయి చూడు. అన్నీ ఉంటాయి లోపట, బట్ తెలియకోకుండా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈయన దుర్వినియోగం చేస్తాడేమో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. మీరు విలువైనవి బీరువాల్లో పెట్టి లాకర్లో పెడతారు, విలువ లేనివి బయట పడేస్తారు. అదే మనిషి. దేవుడు ఏం చేశాడు తెలుసా? చెప్పనా? విలువైనవన్నీ నేల మీద, భూమి మీద పడేసాడు. మీకు బంగారం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? వజ్రాలు ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి? తెలుసా మీకు వజ్రాలు ఎక్కడి నుండి వస్తాయని? ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అనంతపురం జిల్లా అని ఒకటి ఉంది. దాంట్లో ఒక ఊరు ఉంటుంది, దాని పేరే వజ్రకరూరు. కర్నూలు జిల్లా అని ఒకటి ఉంటుంది. ఆ కర్నూలు జిల్లాలో కొన్ని ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లోన తుగ్గిలి, దుద్దికాడు, మద్దికెర ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇలాంటి తొలికెర వర్షం పడినప్పుడు పొలాల్లో రైతులు దున్నుతూ ఉంటే వజ్రాలు ఊరికే నేల మీద అట్ట పడింటాయంట. నేను ఈ మాట చెప్తే, బ్రదర్ మీటింగ్ తొందరగా ముగించండి, మేము కూడా అక్కడికి. చాలామంది వజ్రాలు ఏరుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అది పెద్ద కథ అనుకో. వజ్రం దొరికితే అక్కడ ఒక మాఫియా వస్తుంది, వాళ్ళు నిన్న మొత్తానికి ట్యాంగిల్ చేసి అది చేస్తారు. ఇదంతా వేరే, అవుట్ ఆఫ్ ద కవరేజ్ ఏరియా. అంటే దేవుడు వజ్రాల్ని, బంగారుని, అల్యూమినియంని, ప్లాటినం, వీళ్ళలో చాలామంది ప్లాటినం వాడరు అనుకుంటా కదా. ప్లాటినం ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెటల్ ఇన్ ద వరల్డ్. ఆ ప్లాటినంని భూమి మీద పడేసాడు. చెప్పండి, ఏ ధనవంతుడు పడేస్తాడో? చెప్పరేంటి? ఎవరు భూమి మీద పడేస్తారో అలాంటి వాటిని ఒకే ఒక్కడు. ఏర్కోండి. మామూలు నేను ఇది చెప్పడం తప్ప అనుకుంటా. ఎవరైనా చనిపోయినప్పుడు క్రైస్తవేతల్లో శవాన్ని బయట తీసుకెళ్తే బొరుగులు అవి చల్లుతుంది, కుక్కలు అవి వచ్చి వెనక్కి ఏరుకుంది. ఇప్పుడు దేవుడు భూమి మీద వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలు కెంపలు పచ్చలు బంగారం ప్లాటినం అన్నీ పడేసాడు. ఏరుకోండి. ఎవరల్ల మనిషిని? మనము దేవుడికి విలువ లేదా అని అనుకుంటాం కదా. మనము దేవునికి చీపురా, అదేంటి కిచెన్లోని బట్ట, తర్వాత ఇంకేంటి పాత చెప్పులు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? కొలస్సీ 3:1-2 రాయబడింది, మీరు క్రీస్తుని బట్టి దేవుని యందు దాచబడి ఉన్నారు. విలువ పెట్టి కొనబడినవారు కనుక మీరు దేవుని సొత్తు. దాచినారు. ఇప్పుడు దాచింది కనిపిస్తుంది. మీరు బంగారం దాస్తే దేవుడు ఎవరిని దాచినాడు? మనల్ని దాచినాడు. మనము దేవుడికి ఎలాంటి వాళ్ళము? బంగారం వల్లే, వజ్రాల వల్లే, వెండి వల్లే చాలా ప్రియమైన వాళ్ళు. అందుకే మనల్ని దాచిపెట్టాడు ఆయన. మనం ఏం దాచిపెడతామో అది భూమి మీద పడేసాడు, మనం ఏది పడేస్తామో అది దాచిపెట్టాడు. ఆహా, దేవుని తెలివి, జ్ఞానము ఎంత మోఖ. దేవుడికి మనం ఎంత ప్రశస్తమైన వాళ్ళం. అలాగే యేసుక్రీస్తుని బట్టి మనల్ని దేవుడు ఇలా దాచినాడు. చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడిలో మనం అంత ఏమైనాము? దాచబడ్డా. అందుకనే దైవ సన్నిధిలోనికి ఆయన మనల్ని తోడుకొని రావాలని కోరుతున్నాడు. రండి 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 అని ఆహ్వానిస్తున్నా. మీరేమంటారు? మాకు పనులు ఉన్నాయండి, కుదరదండి, వీలు కాదండి, అక్కడికే రావాలన్నా ఏంటంటే అక్కడికే వచ్చి వాక్యం వినాలమే, ఇంట్లో వినొచ్చు కదా, ఆన్లైన్ అంతా ఉంటుంది కదా అని. మీ దేవుని సన్నిధిని కనబడుటకాయ అపియర్. ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. ఇప్పటిదాకా చూసాం. 4, 5 చూసి ముగిస్తాం. ఆమోస్ 4:12 ఏం రాశారు?
సిద్ధపడుడి. డివైన్ ప్రిపరేషన్, దైవికమైన సిద్ధపాటు. చాలా వాటికి మనం సిద్ధపడతాం కదా. పిల్లలు పరీక్షలు అంటే సిద్ధపడతారు, రైతులు పొలాలు విత్తాలంటే సిద్ధపడతారు, ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్ళాలంటే సిద్ధపడతాడు, పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సిద్ధపడుతుంది. ఇలాగ అన్నిటికీ రకరకాల దానికి సిద్ధపడతా ఉంటాం. అన్నిటికంటే అవసరమైన సిద్ధపాటు మన ప్రభు దగ్గరికి మనం కనపడటానికి లేదా మనం ఆయన చూడటానికి వెళ్ళటం గొప్ప సిద్ధపాటు. దిస్ డివైన్ ప్రిపరేషన్. ఆ సిద్ధపాటు కొరకు ఆయన సమస్తాన్ని మనకి ఇచ్చివేసినాడు, సంఘాన్ని కూడా మనకి ఇచ్చినాడు. అందుకే బైబిల్లో సంఘానికి ఒక పేరు ఉంది, ఏంటంటే తోట. పరమగీతంలో చెప్పబడింది, నా ప్రియురాలు నా ఉద్యానవనము, మూయబడిన జలకూపం, గార్డెన్ కవర్డ్. తోటల్లో అంటే ఉద్యానవనంలో ముళకంపలు ఉండవు, అన్నీ తీసేసింటారు. బ్రహ్మజముడు ఉండదు, దాన్ని కూడా తీసేసింటారు. గచ్చిపోదలు ఉండవు, తీసేసింటారు. ఆ తోటలో అన్నీ ఉపయోగకరమైనవే, వాసనకరమైనవే, అంటే ఆకర్షణీయమైనవే. అందుకనే మైసూర్ గార్డెన్స్ ఇలాంటి దగ్గరికి వెళ్ళిన వెంటనే మామూలు మనకు తెలియకోకుండా, ముఖ్యంగా ఆ సిస్టర్స్కి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, ఏది చూసినా, ఏ చెట్టు చూసినా, ఏ పూలు చూసినా దాన్ని పట్టుకోవాలో సెల్ఫీ తీయాలి. పట్టుకోవాలి ఎన్నని తీసుకో. ఏం చేస్తాం, వాళ్ళ ఫీలింగ్ అది. తోటను చూసిన వెంటనే అంత మైమరిపోయిపోతారు. ప్రభువుకు కూడా తన తోట అయిన మనము సంఘము చూసిన వెంటనే ఆయన మైమర్చిపోయి మనల్ని ఆవరిస్తున్నాడు. అందుకే పరమగీతంలో చెప్పబడిన ఆయన కుడి చేయి ఎడం చేయి నన్ను ఆవరించి ఉన్నవే. ఇప్పుడు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు, భూమి మీద సిద్ధపరుస్తున్నాడు, రాకడ కొరకై కూడా సిద్ధపరుస్తున్నాడు. ఓ దినాన మన ప్రభు దగ్గర ఉండటానికి వెళ్ళిపోబడుతున్నాం, దాని కొరకైనా సిద్ధపాటు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేరుగా సూటిగా మీరు జవాబు చెప్పండి. దాని తర్వాత ముగిస్తాం. తర్వాత మీకు ఇంపార్టెంట్ ఇష్టమైనది ఉంది, భోజనం. ప్రశ్న ఏంటంటే, దావీదు గొలియాతును, ఇది మళ్ళీ తర్వాత నేను కనెక్ట్ చేస్తాను. దావీదు గొలియాతును చంపటానికి 5 రాళ్ళు వడిసెల్లో తీసుకొని పెట్టుకున్నాడు. బైబిల్లో రాయబడింది, మొదటి రాయి చేత గొలియాతును చంపివేసినాడు. మిగతా 4 రాళ్ళు వాడాడా లేదా? వాడలేదు. ఇప్పుడు దావీదు 5 రాళ్ళు తీసుకున్నప్పుడు మొదటి రాయితోనే గొలియాతును చంపుతానని అనుకున్నాడా లేదా? ఎస్ ఆర్ నో? అవునా లేదా? అనుకోలేదు కదా. మన మాదిరి 5 కాలేజీలు అప్లై చేస్తాము, ఏదొస్తుందో చూస్తాం. 5 ఉద్యోగాలకు అప్లై చేస్తాము, ఏదొస్తుందో చూస్తాం. అట్లా అనుకున్నాడా లేదా? అనుకున్నాడా లేదా? అనుకున్నాడా? ఎంత మాయకులు మీరు. ఆయనే చెప్పినాడు కదా, యెహోవాను బట్టే నేను సింహాన్ని ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని చీల్చినాను, ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అనుకున్నాడే. అలాంటోడు యుద్ధం యెహోవాదే, ద బ్యాటిల్ బిలాంగెత్ లార్డ్ అనుకున్నవాడు ఒక్క రాయితో చంపుతాడని ఎందుకు అనుకోడు? బ్యాకప్ ఎందుకు తీసుకుంటాడు? 1 రాకపోతే 2, 3, 4, 5 పోయినాయి అనుకో, అప్పుడేంటి? ఈయన చస్తాడు. అంతేనా? దావీదుకు ఒక్క రాయితోనే చంపగలనని తెలుసు, ఎందుకంటే యుద్ధం ఆయనది కాదు, యుద్ధం యెహోవాదే. అందుకే బైబిల్లో రాయబడింది 1 సమూయేలు 17, ఇశ్రాయేలు దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నేను యెహోవా నామమున బయలుదేరి వస్తా. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత పెద్ద ఆజానుబాహుడు, అసలు మనం ఊహించుకోలేనంత ఆజానుబాహుడిని ఒక్క రాత్రి చంపేశాడు. ఇప్పుడు 4 రాళ్ళు ఉన్నాయి, 4 రాళ్ళు వాడలేదు, ఏమైనాయి? ఇప్పుడు మీరు జవాబు చెప్పాలి, చెప్పకపోతే నేను చెప్తా, తర్వాత భోజనానికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. జెనసిస్ చాప్టర్ 2 verse 10. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. జెనసిస్ చాప్టర్ 2 verse 10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? కొద్దిగా నిలుగుతుందా లేదా? ఎన్ని నదులు ఉన్నాయి? ఎన్ని నదులు ఉన్నాయి? ఒక్కటే. 4 అని చెప్తారేంటి? ఒక నది, ఓన్లీ 1 రివర్.
అదే లోకస్తులకు కోపము. ఒకే మార్గం, ఒకే సత్యం, ఒకే జీవం, ఒకే మార్గం, ఒకే లోకానికి కళ్యాణం, ఒకే ఒక వ్యక్తి దేవుడు అంటేనే లోకస్తులకి ఇష్టం ఉండదు. యేసు ప్రభు కూడా అని అంటే రండి కూర్చోండి, వాహనాలండి. అందుకే కొంతమంది మేము కూడా యేసు ప్రభు నమ్ముకున్నాం, ఆయన ఫోటో కూడా పెట్టుకున్నామండి, చర్చికి కూడా పోతాం. కూడా కాదు, ఒకే ఒక్కడు, సింగిల్. సింహం ఒంటరిగా సింగిల్గా వస్తుంది. ఆ సింహమే యూదా గోత్రపు సింహము. ఒక నది గలదు. ఇది లోకానికి ఇష్టం లేదు. అందుకే మీకు తెలుసు కదా, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా తానే ఎడకుండా ఒక పనివానితో చెప్పి పంపించినాడు, వెళ్ళి యోర్దాన్లో స్నానం చేయమని. ఇప్పుడు ఈయనకి నయమానికి ఏం కోపం వచ్చిందంటే, మీరు యోర్దాన్ మీకు ఒక్కటే నది ఉంది, మాకెన్నున్నాయి తెలుసా? అబానా, ఫర్ఫరాలు ఉన్నాయి, ఆయన మీకు చాలా ఉంటాయి. ఇజ్రాయెల్ దేశానికి ఒకే నది, మీకు ఎన్ని నదులు ఉన్నాయి చెప్పండి? చెప్పరేంటి? ఎన్నున్నాయి? ఎన్నో భౌతికమైన నదులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. కృష్ణా, గోదావరి, కావేరి, అవన్నీ రకరకాల నదులు కనిపిస్తూ ఉంటాయి. భారతదేశానికి ఎన్ని నదులు ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. ఒకే ఒక ఇశ్రాయేల్ దేశానికి మాత్రం ఒకే నది, అది యొర్దాన్ నది. హెర్మోను కొండల్లో నుండి కిందికి దిగి వస్తుంది. ఆ యొర్దాన్ నది యేసు ప్రభు యొక్క మానానికి సాదృశ్యం. ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఒకే నది. అందుకే 46 కీర్తనలు రాయబడింది, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని సర్వోన్నతిని పట్టడమును సంతోషపరచు. ఒకే నది, ఒకే రక్షకుడు, ఒకే మార్గం, ఒకే జీవం, ఒకే సత్యం, ఒకే పరలోకం, ఒకే మహిమ, ఒకే దహన బలి, ఒకే అర్పణ. ఆయన పేరు యేసు. ఇప్పుడు ఆ ఒక్క నది అయిన యేసు 4 భాగాలుగా చేయాలి. 4 భాగాలుగా చేయాలి. ఇప్పుడు నేను అడిగితే జవాబు చెప్పండి ప్రశ్నకు. ఈ నది అది నెల వర్షాలు లేవు కదా, ఎట్లా నీళ్ళు వచ్చినాయి? నోహ వచ్చేదాకా నీళ్ళు వర్షం లేదు కదా, నోహ వచ్చినప్పుడే కదా ప్రచండమైన వర్షం వచ్చింది. మరి ఈ నదిలోకి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? మీలో కొంతమందికి తెలుసు కదా, ప్రధానికి సైకిల్ ఉంటుందని, హైడ్రోలాజికల్ సైకిల్ అని ఉంటుంది. వర్షాలు ఎలాగొస్తాయి, నీళ్ళు ఎలాగొస్తాయి అంటే ఒక సైకిల్ ఉంటుంది. బంగాళాఖాతంలోని నీళ్ళన్నీ అన్నీ కాకపోయినా కొన్ని వేడికి ఆవిరైపోతే ఆవిరి మేఘాలు అవుతుంది. మేఘాలు చల్లబడిన తర్వాత వచ్చి వర్షం కురుస్తుంది. వర్షం కొండల్లోనూ, కోనల్లోనూ, లోయల్లోనూ, సంచార మైదల్లోనూ కూర్చున్నప్పుడు అవి చిన్న చిన్న పాయలు అయితే పాయలు, ఏర్లు అయితే ఏర్లు, నదులు అయితే నదీనాం సాగరో గతి. నదులన్నీ తిరిగి సముద్రంలో కలుస్తాయి. దిస్ కాల్ హైడ్రోలాజికల్ సైకిల్. మనకు కూడా అంతే కదా. ఇప్పుడు మనం ఒకళ్ళు వచ్చినా ఒకళ్ళు, మీ సంగతి చెప్తున్నా, ఒకరు 2 అవుతారు, 2 ముగ్గురు అవుతారు, ముగ్గురు 4 అవుతారు, 4 పోయి 2 అవుతారు, 2 పోయి డాష్. ఇది హ్యూమన్ సైకిల్ అంటాం. ప్రతిదానికి సైకిల్ అలాగ ఉంటుంది. హైడ్రోలాజికల్ సైకిల్ కూడా అలాగే ఉంటుంది. కనుక ఈ వర్షానికి మరి వర్షం లేదు కదా, నది ఎలాగ నిండింది? మొదటి 2 అధ్యాయాల్లో పాపం లేదు. కనుక పరిశుద్ధుడైన దేవుడే భూమిలో నుండి జీవపు ఊట వచ్చింది. అందుకే యోహాను 4లో యేసు ప్రభు అన్నాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగేవాడు ఎన్నాడు దప్పికొన్నాడు, వానిలో ఊరడి నీటి బుగ్గ ఊరికి మాత్రం ఉపయోగపడుతుంది, బావికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ బుగ్గ ఏమైంది? నది అయింది. ఆ తర్వాత ఇంకా మనం వస్తే ఇప్పుడు నేను అడిగే వాటికి కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి, సరేనా? ఈ 4 పాయలు ఎందుకు అయింది? 5 ఎందుకు కాలేదు? 3 ఎందుకు కాలేదు? 6 ఎందుకు కాలేదు? 7 ఎందుకు కాలేదు? 4 సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. 4వ దినాన పెద్ద జ్యోతిని సూర్యుని చేసినాడు. 4 సువార్తలు, 4 దిక్కులు అన్నీ 4 చేసినాడు. దావీదు దగ్గర ఇప్పుడు 4 రాళ్ళు ఉన్నాయి. 4 ఎందుకు ఉన్నాయి? 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చుగా. ఈ 4 పాయలు 4 రాళ్ళుగా ఉన్నాయి. ఇప్పుడేం జరిగిందంటే 4 సువార్తలు వచ్చినాయి. ఆ 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువే. 4 పాయలు ఆయనే నది. అందుకే యేసుకేలు 47లో చెప్పబడింది, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తం బతుకు. ఇప్పుడు నేను ఇలాగ చెప్తా తప్ప? ఈ 4 ఏంటవి? ఇది చెప్పి ముగిస్తా. అపోస్తల కార్యాలు 2:42, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఒక నది కలదు, దాని 4 పాయలు. ఆ 4 పాయలు భక్త్ సింగ్ గారి ద్వారా దేవుడు సంఘ ప్రత్యక్షత ఇచ్చింది. అపోస్తలుల బోధ ఒక పాయ, తర్వాత సహవాసం ఒక పాయ, రొట్టె విరుచుట ఒక పాయ, ప్రార్థన చేయటం. ఈ 4 పాయలు కలవాలా? ఇప్పుడు ఈ తోట 4 పాయలు కలిసి ఏం చేస్తాయి? సస్యశ్యామలం చేస్తాయి.
ఈ తోట సస్యశ్యామలం కావాలంటే 4 పాయలు ఉండాలి. దావీదు దగ్గర 4 రాళ్ళు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు 4 సువార్తల్లో వాడుతూ వచ్చినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు సంఘానికి అపోస్తల కార్యాలు 2:40 ఇది మనకు అనుగ్రహించినాడు. దావీదు కుమారుని ద్వారా, దావీదు కుమారుని యొక్క కుమారులమైన మనకు ఇది నాన్న విజయశాలలుగా ఉండి ఆయన కొరకు పచ్చని ఉద్యానవనం వలె ఉండాలన్న దేవుని యొక్క ఆశ. అదే సిద్ధపాటు. ఇప్పుడు చెప్పండి, ఈ 4 పాయలు మనకి ఎంతమందికి ఉన్నాయి? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయుట. కొంతమంది అడుగుతుంటారు కదా, ఇవన్నీ చేయలేని బైబిల్ ఎక్కడుందని. వాళ్ళకి చెప్పండి 4 పాయలు మీకు ఉన్నాయా లేదా అని. ఒక నది 4 పాయలు ఉన్నాయి. ఆ 4 పాయలు ఏదేను తోటను బాగు చేస్తున్నాయి. కొత్త నిబంధనలో ఏదోను తోట యేసు యొక్క రక్తం ద్వారా కడగబడిన మనమే. ఇప్పుడు మనలో ఎన్ని పాయలు ఉన్నాయి, ఎన్ని ఆగిపోయినాయి. కొంతమందికి బోధ ఒకటే ఉంటుంది, కొంతమందికి సహవాసం ఒకటే ఉంటుంది, కొంతమందికి రొట్టె విడిచిటే ఉంటుంది, కొంతమందికి ప్రార్థన మాత్రం ఉంటుంది. ఈ 4 పాయలు ఉంటే దావీదు గొలియాతును ఓడించిన తర్వాత 4 రాళ్ళు ఎలాగ వాడుకున్నాడో దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు 4 సువార్తల ద్వారా ఆయన ఏమయ్యున్నాడో మనకు తెలియచేసి ఈ 4 లంగరులు, స్తంభాలను మన కొరకు సిద్ధపరచడం. ఇప్పుడు బైబిల్ ఎంత అందమైందంటే ఒక నదితో ఆరంభించబడింది, ఒకే నదితో ముగించబడింది. ప్రకటన గ్రంథం 22 మొదటి 2 వచనాలు సోదరా ఆఖరిగా ముగిస్తాము. చాలు సిస్టర్. జీవజలముల ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. ఒకే ఒక్కడు. ఆది కాండంలో ఒకే నది, ప్రకటన గ్రంథంలో కూడా ఒకే నది. బైబిల్ స్టార్ట్స్ విత్ రివర్, ఎండ్స్ విత్ రివర్. ఆది కాండం 2వ అధ్యాయంలో తోటలో, ఇక్కడ ఆది కాండం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఇక్కడ జీవజల నది మనకు కనిపిస్తుంది. ప్రతి యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఈ నది పారాలని కోరుకోవాలి. ఈ నది ఎక్కడ పారను అక్కడ సమస్తము బ్రతుకు. నదైన యేసు మమ్మను బతికించు, దేశాన్ని బతికించు, ప్రపంచాన్ని బ్రతికించు. నదైన యేసు మా మధ్యలోని కూడా పారు. చచ్చిన జీవితం లాంటి జీవితం కలిగిన మనము ప్రభు బతకాలని కోరుతున్నాడు. ఎండిన ఎడారి తోట వల్ల వికసించాలని కోరుతున్నాడు. నిర్జీవులమైన మనము జీవము కలిగిన సైన్యముగా లేవాలని ప్రభు కోరుతున్నాడు.